అవసరమా నాకు ఇదంతా? ఆవిడతో మాట్లాడిపించుకునేలా చేసావు. నేనేం చేశానే? నన్నెందుకు పట్టుకున్నావు? పట్టుకోపోతే నడుం విరిగిపోయేది. నా నడుం విరిగితే నీకేంటి? అలా అంటావేంటమ్మా? నీ నడుం విరిగితే వాడికే కదా ప్రాబ్లం. ఏంటి? అదే టైం అవుతుంది, త్వరగా కారెక్కమంటున్నాడు. నన్ను పట్టుకోవడానికి నువ్వు, మాట్లాడడానికి ఆవిడ ఎప్పుడు రెడీగా ఉంటారు. ఈసారి పడిపోతుంటే పట్టుకోవడం కాదే, నేనే తోసేస్తావులే. అలా హాయ్. ఏంట్రా ఒక్కడే వచ్చావు? సిస్టర్ రాలేదా? అదేరా వేద. రే, మేము ఎప్పుడైనా కలిసి వచ్చావా? నేను తనతో ఎప్పుడైనా కలిసి వచ్చానా? రేయ్, వేద గురించి మాట్లాడితే వాడికి నచ్చదని తెలుసు కదా, ఎందుకురా వాడిని ఇరిటేట్ చేస్తారు? అదేంట్రా, వేద వాడికి సిస్టరే కదరా. కాదు, అది వేరు, నేను వేరు. వాళ్ళమ్మ వేరు, మా అమ్మ వేరు. కానీ మీ ఇద్దరికి నాన్నొక్కడే కదరా. రేయ్ ఆపరా, ఎందుకు అలా రెచ్చగొడతారు? ఇదిగో మామా చూడు, మనందరం కలిసి పార్టీ ప్లాన్ చేసుకొని చాలా రోజులైంది. ఇవాళ పార్టీ ప్లాన్ చేసుకుందాం. మీరు చేసుకోండిరా, నేను రాలేను. ఏరా? పార్టీలు అవి అంటే మా అమ్మకి నచ్చదురా. కాలేజీ చదువుతున్నావు, ఇంకా మీ అమ్మ నాన్నకు భయపడతావేంట్రా? ఎందుకో తెలీదురా, కొన్ని విషయాల్లో ఇప్పటికీ మా అమ్మ అంటే నాకు భయం. ఓ సరే గాని మీరంతా ఫీజు కట్టారా? కట్టేశాం. నేను కట్టాలి, రండ్రా. ఈ ఫీజు కట్టేస్తే ఓ పని అయిపోతుందిరా. ఎక్స్క్యూజ్ మీ మేడం, నా ఫీజు కట్టాలి. రోల్ నెంబర్ ఎంత? 201 మ్యామ్. ఏంటి మేడం, సీసీ కెమెరాలు ఫిట్ చేస్తున్నారా లేకపోతే తీసేస్తున్నారా? ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. ఓహో. క్వశ్చన్ పేపర్స్ ని ఆ రూమ్ లో పెడతాం. సేఫ్టీ కోసం సీసీ కెమెరాలు సర్వీసింగ్ కోసం ఇస్తున్నాం. ఇవాళ తీసి రేపు తీసుకొచ్చి సెట్ చేస్తాం. అవునా మేడం? విష్ణు, క్లాస్ అయిపోయాక రిసిప్ట్ తీసుకోవచ్చి. అలాగే మేడం. మేడం, ఈ ఫీజు కూడా కడతాను. ఈ ఫీజే వద్దురా. ఇది వేదాది. ఓహో. ఎరా, వేద అంటేనే కోపం వస్తుంది నీకు, మరి ఫీజు ఎలా కడుతున్నావురా? మేడం, తర్వాత కడతాను. ఓకే, పదండ్రా. పద. ఎస్ పద. మా అమ్మ చెప్పడం వల్ల ఈ ఫీజు తీసుకొచ్చానురా. మరి కట్టకుండా ఎందుకు వచ్చేసావురా? లేదురా, పార్టీ చేసుకుందాం అన్నారుగా, ఈ డబ్బులతో పార్టీ చేసుకుందాం. రేయ్, ఫీజు కట్టకపోతే వేద ఎగ్జామ్స్ రాయలేదు కదరా. తన ఎగ్జామ్ రాయకపోతే నాకేంట్రా? రేయ్, మీ అమ్మగారు వేద ఫీజు కట్టమని డబ్బులు ఇచ్చారన్నావు. ఇప్పుడు నువ్వు ఫీజు కట్టలేదని మీ అమ్మకి తెలిస్తే? ఏ విషయంలో అయినా సరే మా అమ్మకి భయపడతాను, కానీ ఒక్క వేద విషయంలో మాత్రం నేనెవ్వరికీ భయపడను. ఓ, పదండి.
10 దాటిపోయింది. ఈ పాటికి రావాలి కదా, ఇంకా బయటికి రాలేదేంటి మనిషి? ఈయనకి తెల్లారలేదా, లేకపోతే ఆవిడగారు కథలనివ్వలేదా? ఎరా అబ్బాయి, ఎక్కడికి? అది అది ఓ ఓకే, నువ్వు వెళ్ళరా. ఏమండి ఒక్క నిమిషం. అక్కడికి వెళ్తున్నారు కదా అని చెప్పి ఈ ఇల్లు మర్చిపోవద్దు. పెడుతోంది కదా అని చెప్పి ఏది పడితే అది తినేయకండి. అలాగే అన్నపూర్ణ. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఎక్కువ తింటున్నారంట. లేనిపోని బీపీలవి వస్తాయి. అక్కడ ఏం జరుగుతోందో మీరేం తింటున్నారో ఎవరు చెప్పారో అని మీరేం చూడక్కర్లేదు. నాకన్నీ తెలుస్తూ ఉంటాయి. సరేలే అన్నపూర్ణ. ఏంటి చెల్లెమ్మ ఇది? బావ ఎక్కడికి వెళ్తున్నాడు? చెన్నింటికే కదా? అదే ఎదురింటికే కదా అని. ఏదో స్కూల్లో పిల్లవాడు చెప్పినట్టు, ఇదిగో స్కూల్లో అల్లరి చేయకమ్మా, టీచర్ చెప్పినట్టే వినమ్మా, బాక్స్ లో పెట్టిన అన్నం మొత్తం నువ్వే తినేయాలన్నట్టు. ఏంటమ్మా అలా చెప్తున్నావు? అన్నయ్య, టిఫిన్ చేసావా? ఆహా, ఇందాక చేశాను కదమ్మా. వెళ్ళి కాఫీ తాగు మరి. అర్థమైందిలే అమ్మా, కాఫీయేగా తాగుతాను. అర్థమైంది. దొబ్బే పని పద్ధతిగా చెప్పింది. ఏరాంజీ, ఏంటండి? బాగుందిరా. గడి తిప్పుకుంటూ లోపల నేను, బండి ఇక్కడ తుడుచుకుంటూ నువ్వు. మనయ్య కూడా బతుకులేనేంట్రా? మీ బ్రతుకు గురించి నాకు తెలియదు కానండి, నా బ్రతుకు బాగానే ఉందండి. ఎందుకు ఉండదురా? పెళ్ళా గిల్లా, పిల్ల బీచా. మరి నేను ఫ్యామిలీసు, భార్యను చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, బోల్డ్ అని బాధ్యతలు చూసుకోవాలి. మరి బాధ్యతల గురించి మీరు చెప్పొద్దులేండి. ఏమైంది? ఇంకా రావట్లేదేంటి? అనుకున్నా, వెళ్ళొస్తాను. ఏమండి? ఏంటన్నపూర్ణ? ఏంటి? మీకెన్నిసార్లు చెప్పాలి? పైన బటన్ పెట్టుకోమని చెప్పాను కదా, పెట్టుకోరేంటి? ఉండనివ్వులే, గాలి తగులుతుందని. గాలి కాదు, దిష్టి తగులుతుంది. ఇక్కడికొచ్చాక ఆ బట్టనీతో నేను పెట్టనా? పెద్ద ఈవిడక్కదానికి ప్రేమ ఉన్నట్టు కావాలని చేస్తుంది. నేను వెళ్ళనా? త్వరగా వచ్చేస్తారుగా? అరే, ఎన్నిసార్లు చెప్తావు? వచ్చేస్తానులే. ఓకే, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తారు, అంతేగా? అంతే. వెళ్ళొస్తాను. సరే, టాటా. వచ్చేస్తాను. జాగ్రత్త, త్వరగా వచ్చేస్తా. త్వరగా వచ్చేయాలి. వచ్చేస్తాను, వెళ్ళి వచ్చేస్తా. లలిత, బయటే ఉన్నావా? ఏ కనిపించలేదు కదా? ఎలా కనిపిస్తానులేండి. ఆపేసారే, ఊపండి. మా ఆయన కాబట్టి నేను చెయ్యి ఊపుతున్నాను. తప్ప అంజీ? తప్ప? ఎవరమ్మా ఆ మాటందే? అమ్మా, బావ నీ కంటికి కనిపించినంత దూరం వెళ్లేంత వరకు నువ్వు చెయ్యి ఊపుతూనే ఉండొచ్చు. నో అబ్జెక్షన్. అవునవును, ఆ ఇంటికి ఈ ఇంటికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. 2 బస్సులు, 4 ట్రైన్లు మారాలి. మరి దీన్నే ప్రేమ అంటారు. అర్థం తెలిసేడిస్తే కదా. ఆవిడదేనా ప్రేమ? ఇక్కడెవరికి ప్రేమ లేవా అని ఎవరన్నారు? ఆవిడ ఏం మాట్లాడుతుంది మరి? అది తననడుగు, నన్ను అడుగుతావేంటి? అడుగుతానండి, ఏదో ఒక రోజు వస్తుంది, చూస్తూ ఉండండి.
అయినా ఈ పై బట్టన్ పెట్టుకోవద్దని చెప్పాను కదా, గాలి తగులుతుందన్నాను కదా. ఆ, దిష్టి తగులుతుందని. ఆవిడ చెప్పిందా? ఆ, దిష్టి తగిలితే నేను దిష్టి తీస్తాను కదా. రండి. అబ్బాబాబాబా హలో, ఏమైందండి? ఏమవుద్దురా, మా బావు పట్టిన అదృష్టం గురించి అనుకుంటున్నాను. ఆ? మ్మ్. ఆటిన్ రాణి పడిన ఇందే షో, డైమండ్ రాణి పడిన ఇందే షో. అబ్బాబాబాబా ఏం ఫెయిట్ రా. వీళ్ళ అమ్మా నాన్న ఊర్లో లేరని నిన్న రాత్రి వీళ్ళింట్లో దుకాణం పెట్టాంరా. నీకు ఫోన్ చేస్తే ఆ టైంలో రావని ఫోన్ చేయలేదు. భలే ఎంజాయ్ చేసావు మావా. పాటలు, ఆటలు, డాన్సులు, అబ్బా రచ్చ రంబోలా. రేపు మా అమ్మ వాళ్ళు వస్తే నన్ను ఏమంటారో ఏంటో నాకు టెన్షన్ గా ఉంది. అరే మావా, ఏంట్రా ఎంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా అమ్మా నాన్నకు భయపడతావేంట్రా? అవమానం రా మన యూత్ కి. ఏంట్రా? ఏంట్రా వీడు? రేయ్ అది చూడండి, కొత్త ఫిగర్ రా. మనం క్యాంటీన్లో ఎక్కువ, క్లాస్ రూమ్లో తక్కువ ఉంటాం కదరా, అందుకే కనపడి ఉండదు. జూనియర్ అయ్యి ఉంటుందేమో మావా. అయితే మరీ మంచిదిరా, సరదాగా ఒక ఆట ఆడిద్దాం. మ్మ్. రేయ్ ఎందుకులేరా, వదిలేయండి. ఏంట్రా నువ్వు ఎప్పుడు ఎవరిని ర్యాగింగ్ చేయనట్టు నీతులు చెప్తావేంటి? అది కాదు మావా. ఏం కదరా, సరదాగా ఏడిపిద్దాం. ఏ పాపా, ఏ పాపా. నన్నా? అవును నిన్నే. రండి. రా. రా. ఏంటి ఫ్రెషరా? అవునండి, న్యూ జాయినింగ్. అయితే మరీ మంచిది. టైం ఎంత? 10 అండి. ఇవాళ ఏం వారం? మండే అండి. సరే, నీ పేరేంటో చెప్పు. టైం అడిగితే చెప్పావు, డే అడిగితే చెప్పావు, పేరు అడిగితే చెప్పవా? పేరు చెప్పి వెళ్ళిపోమ్మా. నా పేరు గీత్ అండి. ఏంట్రా మనకి గోస? రేయ్ ఆపండ్రా, వదిలేయండి. అమ్మా బుద్ధిగా వెళ్ళి చదువుకో, వెళ్ళమ్మా. ఏ ఆగండి ఆగండి. రేయ్ వదిలేయండి రా. ఏంట్రా విష్ణు, ఇంత అందమైన ఫిగరు, పైగా జూనియరు, పేరు చెప్తే వదిలేస్తామా? నేను క్లాస్కి వెళ్ళాలండి, టైం అవుతుంది. మేమేమన్నా సినిమాకి వచ్చామా? మేం కూడా క్లాస్కే కదా. క్లాస్కి ఇంకా చాలా టైం ఉందమ్మా. ర్యాగింగ్ చేయడం తప్పు కదండి. అవునా అండి? నిజంగా మాకు తెలియదండి. మేము ఆ టైపే కాదండి, చాలా మంచోళ్ళం. కాకపోతే ఒక చిన్న పని చెప్తాం, మీరు వెంటనే చేశారనుకో వదిలేస్తాం. చేయలేదనుకోండి, ఇటు నుంచి ఇటే ఇంటికి పంపించేస్తాం. ఏం చేయాలండి? ఈ పువ్వు తీసుకొని తీసుకో, ఇలా నా ముందుకొచ్చి ఇలా కూర్చొని నా కళ్ళలో కళ్ళు పెట్టి ఆ ఫ్లవర్ నాకిచ్చి నువ్వు నాకు ప్రపోజ్ చేయి. చెయ్యి. జస్ట్ అలాగే ఈ బుగ్గ మీద చిన్న కిస్ ఇచ్చి నువ్వు అలాగే వెళ్ళిపోవచ్చు. రేయ్ ఏంట్రా ఇది? ఏంట్రా, నిన్ను కిస్ చేయమంటావా? ఓకే ఓకే, మావాడిని కూడా కిస్ చేయాలి. రేయ్ ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మా వాడికి కిస్ ఇచ్చేసాయి. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? వాడు అడుగుతుందేమన్నా నీ ఆస్తా? ఒక్క ముద్దేగా. ఒక్క కిస్సుకి నీ లిప్సే అరిగిపోవులే. ఇచ్చే 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 ఇచ్చేయమ్మా. ఇదిగో, ఈ చెంప మీద ఒకటి, ఈ చెంప మీద ఒకటి, అంతే. ఇచ్చేయమ్మా, వెళ్ళిపోద్దు గాని. ఇచ్చే ఇచ్చే ఇచ్చే. ప్రజాపతి
ఇది సరిపోతుందా? ఆ చెంప మీద కూడా ఇవ్వమంటావా? ఏయ్ ఏయ్ తగ్గు. హే, మా ఫ్రెండ్ని కొడతావేంటి? తప్పు చేస్తే నిన్నైనా కొడతాను. నువ్వేమైనా పైనుంచి దిగొచ్చావా? ఆడపిల్లల్ని ఏడిపించడం గొప్ప అనుకుంటున్నావా? ర్యాగింగ్ చేయడం నేరం. ఆ విషయం తెలీదా నీకు? ఏదో చిన్నపాటి సరదాలు చేస్తారని ప్రిన్సిపల్ సార్ చూసి చూడనట్టు వదిలేస్తుంటే ఇలా బిహేవ్ చేస్తారా? ర్యాగింగ్ చేస్తే ఎంజాయ్ చేసేలా ఉండాలి, ఇలా గూండాయిజంగా ఉండకూడదు. నువ్వే నీతులు చెప్పద్దు. నువ్వు అసలు మాట్లాడద్దు. మా వాడు తప్పు చేస్తే నేను చెప్పుకుంటాను కదా, నువ్వెవరు చేయి చేసుకోవడానికి? ఆహా, చెప్పుకుంటావా? ఏం చెప్పుకుంటావు? ఎప్పుడు చెప్పుకుంటావు? తప్పుని తప్పు అని ఒప్పుకునేవాడైతే వాళ్ళ తప్పు చేయకముందే నువ్వు ఆపుండాలి. కానీ నువ్వు వాళ్లతో ఉన్నావంటే ఏంటి అర్థం? ఇలాంటి వెధవలతో నువ్వు ఉన్నప్పుడే నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో అందరికీ అర్థం అవుతుంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ నా కంట పడ్డావనుకో, వాళ్లతో పాటు నీకు కూడా ఉంటుంది. మీ అబ్బాయి చదువుతున్నాడమ్మా? అవునండి, కాలేజీలో చదువుతున్నాడు. మరి శివరామరాజు ఏడి? మా వాడు ఆ ఇంట్లో. అంజీ, వదినా. ఆయన వస్తున్నారా? చెప్పాను వదినా, వస్తున్నాడు. సరే, అక్కడ లిస్ట్ రాసి పెట్టాను, త్వరగా వెళ్ళి సరుకులు తీసుకొచ్చేసి. సరే వదినా. ఏంటండి అంత తొందర? వెళ్ళాలి లలిత. ఇప్పుడేగా వచ్చింది. ఎవరో క్యాటరింగ్ కోసం అని వచ్చారట, వచ్చేస్తాను. త్వరగా వచ్చేస్తారుగా. నేనేమి 2 బస్సులు 4 ట్రైన్లు మారక్కర్లేదు, వచ్చేస్తా. వెళ్తున్నాను. అదిగో అన్నయ్య వచ్చేస్తున్నారు. నమస్తే బాబు. బాగున్నారా? కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. ఎలా ఉన్నారు బాబాయ్? బాగున్నానయ్యా. ఇంట్లో మా మనవరాలి పెళ్లి. అంజి చెప్పాడండి. చుట్టాలు బంధువులు అందరూ కలిపి దాదాపు 400 మంది వరకు ఉంటారు. ఒక్క నిమిషం అండి. అంజీ. అంజని సరుకులకి పంపించానండి. ఓ అవునా. బాలు, మోయ, పెన్ను పేపర్ తీసుకురా. అలాగే మోయ. కూర్చోరా. ఆయన లిస్ట్ చెప్తారు, నువ్వు కొంచెం రాసుకోరా. సరే మోయ, చెప్పండి. ఈ అబ్బాయి మీ మేనరుడు కదూ? అవునండి, మావాడే. మరి మీ అబ్బాయి చదువుకోవట్లేదా? మా వాడి చదువు ఎప్పుడో అయిపోయిందిలండి. ఏం చదివాడు? ఇంజనీరింగా, డాక్టరా? వంట మాస్టర్. తండ్రిగా నేను కూడా ఏ ఇంజనీరో కలెక్టరో చదువుతాడు అనుకున్నాను. చూడండి, పరిస్థితులు బంద్ చేస్తే హిచ్చికాకి కూడా పిచ్చికాకిలాగా రోడ్లు వెంట తిరుగుతాడని వీడు హైదరాబాద్ వరకు పోయి వంటలు చేసే కోర్సు నేర్చుకుని వచ్చాడు. అదేమైనా తప్ప ఏంటయ్యా? వంటలు చేసే కోర్సుని తక్కువగా చేసి చూడక్కర్లేదు. చెఫ్, పేరు మోసిన హోటల్స్లో పెద్ద పెద్ద జీతాలు ఇచ్చి పెట్టుకుంటారు. అవునండి, మావాడికి కూడా పెద్ద ఉద్యోగం వచ్చింది. అది కూడా ఇక్కడ కాదు, అమెరికాలో. మరి ఎందుకని వెళ్ళలేదు? చెప్పాను కదండి, ఫేటు ఇక్కడే ఆగిపోయింది. నానా, ఇప్పుడు నా గురించి అవసరమా? అవురే,
ఆయన అడుగుతుంది నీ గురించే కదరా. నా గురించి అయితే బోలని చరిత్రను చెప్పుకోవడానికి, మరి నీకు చెప్పుకోవడానికి ఏముంది? సరే బాబాయ్, 400 మంది అంటున్నారు కదా, పెళ్ళి ఎప్పుడో ఏంటో ముందే చెప్పండి. ఆ టైం కల్లా అన్నీ అరేంజ్ చేసి పంపిస్తాను. సరే శివరామరాజు, వస్తాను. ఆ. వస్తాను బాబు. మంచిది బాబాయ్. వస్తానమ్మా. మంచిదండి. వస్తాను. మంచిదండి. రండి. ఏమండి, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా మీకు? ఇప్పుడు నేనేమన్నాననే? లేకపోతే ఏంటి నాన్న? నేనేం కోర్స్ చేశాను, నాకేం ఉద్యోగం వచ్చిందో నన్ను అడిగారా? ఒరేయ్, ఆయన అడిగాడని ఇన్ఫర్మేషన్ కోసం చెప్పలేదురా. కన్న తండ్రిగా నా బాధ నేను చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నీకేం వచ్చిందయ్యా అంత బాధ? నాకు కాదు, నా కొడుకు వచ్చింది. వాడికి ఏమైంది బావా? బావా, ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. ఇదిగో, వాడికి ఏమైందని నువ్వు అంటున్నావు గానీ జనానే ఉన్నారు తెలుసా, వాడికి ఏముందని అంటున్నారు. ఇదిగో, మీరిద్దరు వాడిని చాలా బాగా చూసుకుంటున్నారు. ఆ విషయంలో ఎవరో పేరు పెట్టడానికి సరిపోరు. నేను కూడా కాదంటలేదు. కానీ ఈడొచ్చిన పిల్లోడు ఓ సంవత్సరంలో పెళ్లి చేయాలి. అయినా వీడికి ఏముందని పిల్లలు ఇచ్చేస్తారా? ఆస్తా, అంతస్తా, ఉద్యోగమా, సద్యోగమా? విష్ణుకి ఏ విలువైతే ఉంటుందో వీడికి అంతే ఉంటుంది. వాడికి ఏ ఆస్తిపాస్తులు వస్తాయో బాలుకు కూడా అవే వెళ్తాయి.